మత విశ్వాసాలు వేరు కావచ్చు, కానీ మనుషులంతా ఒక్కటే అనే విషయాన్ని సమాజానికి చాటి చెప్తున్నాడు ఓ ముస్లిం యువకుడు. తన మిత్రులతో కలిసి ప్రతి ఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాడు. విదేశాల నుంచి వచ్చి మరీ నవరాత్రి వేడుకల్లో పాల్గొంటున్నాడు. ప్రతి ఏటా 3 నెలల ముందే ఇక్కడికి వచ్చి వినాయక ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తుంటాడు. గత 19 ఏళ్లుగా నిర్విరామంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాడు. అతడే హైదరాబాద్ రామ్నగర్కు చెందిన మహమ్మద్ సిద్దికి. తాను ముస్లిం అయినా అన్ని మతాలను గౌరవిస్తానని సిద్దికి అంటున్నాడు. ముఖ్యంగా హిందూ మతంలో వేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయని, తనకు అందరితో కలిసి పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమని చెబుతున్నాడు. గణేష్ నవరాత్రులంటే తనకు చాలా మక్కువని తెలిపాడు. చిన్నప్పటి నుంచి తన హిందూ స్నేహితులు వినాయక చవితికి సంబురాలు చేసుకోవడం చూసి తాను కూడా వేడుకల్లో పాల్గొనేవాడినని అన్నాడు. అంతేకాకుండా తన చిన్నతనంలో వినాయకుడికి పూజలు చేయటం వల్ల మంచి జరగడంతో అప్పటి నుంచి క్రమం తప్పకుండా గణేష్ నవరాత్రుల్లో పాల్గొంటున్నట్లు సిద్దికి చెప్పాడు. గత 19 సంవత్సరాలుగా హైదరాబాద్లోని రామ్నగర్లో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు మహమ్మద్ సిద్దికి తెలిపాడు. ఈ ప్రాంతంలో ముస్లిం, సిక్కు మరియు క్రైస్తవ వర్గాలకు చెందిన ప్రజలందరూ గణేష్ నవరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారని చెప్పాడు. హిందూ, ముస్లిం అని మనుషుల్ని వేరు చేసి చూడటం నాకు నచ్చదని అంటున్నాడు. మతాలు వేరేనా, కొలిచే దేవుళ్లు వేరేనా, మనుషులంతా ఒక్కటేనని అన్నాడు. తనకున్న స్నేహితుల్లో చాలామంది హిందువులే అని, వాళ్లు నాతో పాటు మసీదుకు కూడా వస్తారని చెప్పాడు. నేను వారితో పాటు గుడికి వెళతానని, ఇలా అన్ని పండుగలు కలిసే సెలబ్రేట్ చేసుకుంటామని సిద్దికి తెలిపాడు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజులు నిత్యం పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నాడు. మరోవైపు సిద్దికి చిన్నప్పటి నుండి మాతో పాటు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్నాడని ఆయన స్నేహితులు తెలిపారు. లంబోదరుడి ఆగమనం నుంచి నిమజ్జనం వరకు ఆయనకు అండగా ఉంటామని అన్నారు. రంజాన్ సమయంలో తాము కూడా ఇఫ్తార్ ఇచ్చి సంబరాలు జరుపుకుంటామని చెప్పారు. నేను పెట్టబట్టి 19 ఇయర్స్ అవుతుంది గణేష్ని. నేను నా ఫ్రెండ్ సాయి అని ఇద్దరం ఉంటాం. ఇద్దరం కలిసి పెట్టి ఇప్పుడు నా సపోర్ట్ కూడా ఉంటారు. ఫ్రెండ్స్ అందరు కలిసి నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అందరూ బస్సువాసులు కానీ ఎవరైనా కానీ నాకు చాలా సపోర్టింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లడ్డు మా గ్యాంగ్ల నుంచే ఒక 15 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు అంబర్పేటలో తయారు చేసి వాళ్ళు కూడా లడ్డుని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. గణేశుడు కూడా భారీ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ నేనే ఇప్పిస్తాను గణేశుడిని. ఈసారి కూడా నేనే ఇప్పించా గణేశుడిని. లాస్ట్ టైం ఏమో హియర్ మూమెంట్, ఐస్ మూమెంట్ ఉంది. ఈసారి హియర్ గణేశుని తల మీద శివుడు మూమెంట్ ఉన్నది. అంటే యాజ్ అ ముస్లిం గా హిందూ సోదరులతో కలిసి చేస్తుంటారు కదా, అట్లా నేను ఆ ఫీల్ అట్లా నేను తీసుకోను. ముస్లిం అని అట్లా ఆ ఫీల్ తీసుకోను. నాదేమన్నా నేను ఏమన్నా ఇఫ్తారీ, రంజాన్ అట్లా ఉన్నా వాళ్ళు కూడా ఆ ఫీల్ తీసుకోకుండా వాళ్ళు కూడా అట్లాంటివి చేస్తారు. నేను కూడా గణేషుని ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుంచి పెట్టినా కూడా నేను అట్లా ముస్లిం అన్న ఫీలింగ్తోనైతే నేను చేయలేదు.